చాలా తీవ్రమైన హెచ్చరిక దీంట్లో దాగి ఉంది. సార్, ఉపరాష్ట్రపతిపై బీఆర్ఎస్ తటస్థం, వైసీపీ ఓవర్ యాక్షన్. అంటే బీఆర్ఎస్ ఏం చేస్తుంది అని ఒకటి తెలంగాణ వాదము, తెలంగాణ బిడ్డలు ఇదంతా అన్నప్పుడు మరి తెలంగాణ బిడ్డ ఒక ఆయన అక్కడ ఉపరాష్ట్రపతిగా మాజీ న్యాయమూర్తిని నిలబెట్టినప్పుడు ఆయన బలపరచాలి కదా బీఆర్ఎస్. సహజంగా వాళ్ళే బీజేపీలో ఎన్డీఏలో లేరు. ఉదాహరణకు తెలుగుదేశం కూడా తెలుగు బిడ్డను బలపరచాలి కదా అని అడిగితే మేము ఎన్డీఏలో ఉన్నాం కదా అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏదో సమాధానం అన్న ఉంది. కానీ బీఆర్ఎస్కి అది కూడా లేదు కదా. మరి మీరు ఎందుకు ఇటువైపున మీరు బలపరచకూడదు బీజేపీని చాలాసార్లు ఇది వరకు అంటే వాళ్ళు ఇప్పుడేమో తేల్చలేదు. అలాంటి వాళ్ళు అందరూ అనుకున్నదే బహుశా వాళ్ళు దూరంగా ఉంటారు, తటస్థంగా ఉంటారు అని. ఈరోజు వాళ్ళు తటస్థంగా ఉంటామని సంకేతాలు లీకులు ఇచ్చారు. దానికి ఒక ఆర్గ్యుమెంట్ వాదన కూడా కనిపెట్టారు. ఏమంటే నోటా లేదు కదా, నో వన్ అబవ్ అనేదో ఉంది కదా. కాబట్టి అభ్యర్థుల్లో ఎవరికి మేము వేయడం లేదు అని నోటా ఓటు వేసే అవకాశం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లేదు. కాబట్టి అంటే ఇద్దరినీ కాదని మేము చెప్పే అవకాశం లేదు. కాబట్టి మేము ఎన్నికలకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాము అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇది అందరూ ఊహించినటువంటిదే. అంటే తర్వాత రెండోది వైసీపీ వాళ్ళు ఏ ఒక్కరికంటే ఎక్కువగా నిన్న వాళ్ళ నాయకుడు వైవి సుబ్బారెడ్డి వెళ్ళి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ను కలుసుకొని ఆయనకు పూర్తిగా ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పొచ్చారు. ఓవర్ యాక్షన్ ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు మోదీ కన్నా ముందే వీళ్ళు వెళ్ళి అంత శుభాకాంక్షలు చెప్పొచ్చారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి జగన్ కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మీరంటే గౌరవమే కానీ విధానపరంగా మేము ఎన్డీఏని బలపరుస్తున్నామని ఆయన అన్నారు. అంటే ఎన్ని విమర్శిస్తే ఏముంది, అల్టిమేట్గా జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా సిపి రాధాకృష్ణన్కే ఓటేస్తున్నారు. పోనీ మీరు ఏదో ఓటేస్తే వేశారనుకుంటే వైవి సుబ్బారెడ్డి నిన్న ప్రత్యేకంగా వెళ్ళి మా 11 మంది రాజ్యసభ సభ్యులు మీకే ఓటేస్తారు అని చాలా అధికారికంగా చెప్పి మరి అంటే మేము కూడా ఇదే ఉన్నాము, మాకు కూడా ఢిల్లీలో పట్టు ఉంది, పలుకుబడి ఉంది, మా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి ఒక సంకేతం ఇవ్వడానికే కలిశారనుకోవాలి. మరెవరు కూడా ఆ స్థాయిలో అలా కలిసినటువంటిది లేదు. ఇంకోవైపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన ఒక ప్రకటన చేశారు. నా పోటీ నేను ఏదో వ్యక్తిగతంగా పదవి కోసం చేయడం లేదు, అందరు ఏ పార్టీ తరఫున కూడా చేయడం లేదు, అందరి తరఫున చేస్తున్నాను. రాజ్యాంగ ఆత్మను కాపాడడానికి నేను గెలవటం అవసరం. కాబట్టి ఇక్కడ విప్ ఏమీ ఉండదు, మీకేం పార్టీ ఆదేశం ఉండదు, కాబట్టి మీరు తగిన నిర్ణయం తీసుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేశారు. అంటే ఒక విధంగా ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయొచ్చు మీరు ఇటు అని ఆయన ఒక విధంగా సూచిస్తున్నారనమాట. క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా, ఈ పార్టీలన్నీ బలపరిచినా, ఎన్డీఏలో కొన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు కూడా కొన్ని ఇక్కడ వస్తున్నాయి. నిన్న బీజేపీ ముఖ్యంగా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిపి ఓటు ఎలా చేయాలి, పోల్ ప్రాసెస్ ఇదంతా పెట్టడానికి ఒక మీటింగ్ పెట్టింది. పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆ సమావేశానికి ఎంపీ హోదాలో మాత్రమే హాజరయ్యి వెనక వరుసలో కూర్చున్నారంటని. ఇదొక విషయం. అంటే ఒక ప్రధానమంత్రి ఘనంగా వెళ్ళడం కాకుండా వెనక వరుసలో లాస్ట్ రోలో కూర్చొని మిగిలిన ఎంపీలాగే విని చిన్న చిన్న ప్రశ్నలు, సందేహాలు అంతవరకే పరిమితమై తన అధికార హోదా ఏమీ ప్రదర్శించకుండా ఉన్నారు అని అది కూడా ఒక ప్రత్యేకమైన విషయంగా ఇప్పుడు వస్తుంది. అంటే అంత కసరత్తు వాళ్ళు చేస్తున్నారు. ఎన్డీఏ కసరత్తు చేస్తుంది. ఈరోజు ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా సమావేశమై ఓటింగ్ ప్యాటర్న్ ఇదంతా ఏం చేయాలని చెప్తున్నారు. ఒక బిజు జనతాదళ్ బీజేడీ ఇంకా తన వైఖరి ఏంటో చెప్పలేదు. నిజానికి అడిగారు ఆయన కూడా ఒక విషయం కదండి, బీజేపీకి అనుకూలంగానే బీజేడీ కానీ, బీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ ఎక్కువ సార్లు ఓటింగ్లో అటే పాల్గొంటూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా అటే వేయొచ్చు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి, ఈ బలాబలాలు పొందికి ఎలా ఉంటుంది పార్లమెంటు సమీకరణం అన్నది మటుకు ఆసక్తికరమైంది. రేపు మనకు ఆ విషయం స్పష్టమవుతుంది. సార్, కోమటిరెడ్డి రాజగోపాల్